పరిశుద్ధమైన నామములో ఈ ఆదివారపు ఆరాధనకు చేరికూడి వచ్చిన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? అది ఎండలు కదా, ఎట్లున్నారు అని ఎండలు తిరగబాకండి, వాడిపోతారు మళ్ళీ. సరేనా? మీ పరిశుద్ధ గ్రంథాలన్నీ చక్కగా మీ ఒళ్ళో ఉంచుకోండి. బైబిల్ తీసుకొని వచ్చారు అందరూ, చక్కగా మీ ఒళ్ళో ఉంచుకోండి. ఈరోజు మండల ఆదివారం కదా, ఈ ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు చాలామందికి ఇదొక ప్రాముఖ్యమైన రోజులుగా దీన్ని ఎంచుతారు. ఎందుకయ్యా అంటే ఈ వారం రోజులలో దేవుడు అప్పగించబడడం ఏమండి, ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా ఈ వారంలో జరుగుతూ ఉన్నట్లుగా మనం గమనించగలుగుతాం బైబిల్లో. అయితే దేవుని ప్రియులారా, అందుకంటే ముందు మీకు ఒక వీడియో చూపించాలనుకోండి. నిజంగా ఈ అమ్మగారు దూలాపురం నుంచి ఇదిగో వాజేడుకి ప్రతి ఆదివారం వస్తూ వెళ్తూ ఉంటారు. సుమారు 4-5 కిలోమీటర్లు. ఆమెకి చేతగాకపోయినా, ఆమె నడవడానికి సత్తువ లేకపోయినా, ఇదిగో ఆమె ఒంట్లో ఆ శరీర అవయవాలు సహకరించకపోయినా, కాళ్ళు చేతులు ఇదిగో శరీరమే శుష్కించకపోయినా కూడా ఆమె ఏ రోజు కూడా వెనకడుగు వేయలేదు. ఏ రోజు కూడా ఆయన మీటింగుల కన్నా, ఆయన చర్చికైనా, ఆయన ప్రార్థన కూడికల కన్నా ఆమె రాకుండా ఏ రోజు వెనకడుగు వేయలేదు. నిజంగా ఈ అమ్మగారి లాంటి విశ్వాసురాల్లో మనకెంతో ఆదర్శం. నిజంగా ఈ అమ్మగారిని చూసినప్పుడు మనం సిగ్గు తెచ్చుకోవాలి. నిజంగా ఈ అమ్మగారిలో ఉన్నటువంటి పట్టుదల, ఈ అమ్మగారిలో ఉన్నటువంటి ఇదిగో దేవుని కోసం నిరీక్షణ, దేవుని కోసము ఆమె పడే తాపత్రయం నిజంగా మనలో ఎంతమందిలో ఉంది? మనలో ఎంతమంది ఈ విధంగా జీవించగలుగుతున్నాం? ఎంతమంది దేవుణ్ణి హత్తుకొని హానుకొని దేవుడంటే ఇష్టపడి జీవిస్తున్నాం? నిజంగా పేరుకే క్రైస్తవులమైన చెప్పుకుంటాం కానీ, పేరుకే మనం ఏదో డాంబికలు చెప్పుకుంటాం కానీ, ఎంతమంది ఇలా జీవిస్తున్నాం? ఎక్కడ పోతుంది? మందిరానికి పోతుంది. ఆ తర్వాత ఎలా పోతుంది? ఎలాంటి పరిస్థితులు ఆమెకు ఎదురైనాయి? నీళ్ళతో నడుచుకొని వెళ్తుంది, అడవిలో నడుచుకొని వెళ్తుంది, రాళ్ళు గుట్టల మధ్య నడుచుకొని వెళ్తా ఉన్నట్లుగా మనం చూసాం. ఏమండి, అర్థమవుతుంది? ఎక్కడికి వెళ్తున్నాను? సినిమాలకే పిచ్చినిస్తున్నారని పోతుందా? చెప్పండి లేండి. సచివాలయంలో ఇంటి పత్రాలు ఇస్తున్నారని పోయిందా? ఎక్కడికి? నాకు వినపడదు, గట్టిగా చెప్పాలి. మందిరానికి. వాళ్ళ మందిరం ఎంత దూరం అంటే మళ్ళీ 4 కిలోమీటర్లు అని ఉంది అక్కడ. ఎన్ని కిలోమీటర్లు అంట? 4 కిలోమీటర్లు వాళ్ళ మందిరం. అంత దూరమైనా సరే ఆమె ఏమన్నా యవనస్తురాలా? సీమోన్ లాగా ఏమన్నా బైక్ ఉందా ఆమెకి? చెప్పమ్మా. బ్లెస్సీ లాగా ఏమన్నా యవనస్తురాలా? డ్రెస్ వేసుకొని చక్కగా మేకప్ వేసుకొని పోయిందా? చెప్పండి. ఒక ముసలామి, వయసు అయిపోయినాను కదా, ఏం చేసింది? ఎంత తర్వాత? చర్చి పక్కనేనా? చర్చి పక్కన రావట్లే ఈ మధ్య. అయ్యేరు పాలనలో ఉండి కూడా మందిరానికి కరెక్ట్ అయ్యానికి రావట్లే. ఏది? చెప్పండి. దేవుడు భయం లేదు, నిర్లక్ష్యం. చూడండి, అంత వృద్ధాప్య వయసులో కూడా బ్యాగ్ని తగిలించుకొని ఆ అడవిలో పరిగెత్తుకుంటూ, ఆ నీటి మధ్య నడుచుకుంటూ, ఏ పాము వచ్చి ఎక్కడ దాటేసిపోతే ఎవడంటే ఆమె దిక్కు? ఎవరు దిక్కులేదు ఆమెకి. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా 4 కిలోమీటర్లు నడుచుకొని దేవుడి మందిరానికి వెళ్ళిందే. నీకు ఇక్కడ ఇల్లు పెట్టుకొని నువ్వు రావలేకపోతున్నావే అంటే ఏమని అర్థం అని మీరే అర్థం చేసుకోవాలి. ఎందుకు నేను ఇలా చేస్తున్నాను? దానికి కారణం ఏంటి? ఒకసారి ఆలోచించండి. మీకు అర్థమవుతుందా? టయానికి మనం రాగలుగుతున్నామా మందిరానికి? దేవుని యొక్క మందిరంలో నేను ఉండగలుగుతున్నాను, ఆరాధించాలన్న ఆసక్తి మనలో రేగుతుందా? సరే ఆలోచిద్దాం. పక్కనే మందిరాన్ని ప్రభు మనకిచ్చి అన్ని వసతులు సమకూర్చి అండి అన్నిటినీ దేవుడు తెచ్చిపెడుతున్నా సరే మన మందిరానికి రాలేకపోతాడు. ఏదో పోతామండి, అడిగేవాడు ఎవడున్నాడు, ఏసే ఏమన్నా వచ్చి అడుగుతాడా అనేసి నెగ్లెక్ట్, ఏముందిలే అన్న ఆలోచన. కాబట్టి అలా చేయొద్దు. దయచేసి సకాలానికి రావడానికి ప్రయత్నించండి. దేవుని మీద ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో వాళ్ళు అలా చేయడానికి ప్రయత్నిస్తారండి. మంచిది. ఇప్పుడు వాక్య గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ దినం మట్ల ఆదివారం కనుక కొన్ని మాటలు మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ధ్యానించుకుందాం. అయితే మన పరిశుద్ధ గ్రంథంలో
గమనించగలిగితే ఈ మండల ఆదివారాన్ని మనం జాగ్రత్తగా ఒకసారి ఆలోచించగలిగితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక ప్రాంతానికి వెళ్ళాడండి. యేసు ప్రభు ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ అనేకమైన ఉన్నప్పటికీ దేవుడు ఒక దానిని కోరుకుంటున్నట్లుగా మనం వింటూ ఉన్నాం. అయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 2-3 వాక్యాలు చదువుతారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ అధ్యాయము 2-3 వాక్యాలు చదవండి. మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదను, దానితో ఉన్న గాడిదని మీకు కనబడును, దాన్ని విప్పి నా ఎదుగు తోడుకుని రండి. ఎవడైనా మీరు అని ఎడలా అవి ప్రభు నాకు కావలసి ఉన్నవని చెప్పవలెను. ఇప్పుడు దాన్ని అయితే నా వైపు చూడండి. దేవుని ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు యెరూషలేముకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు యేసు ప్రభు ఒక దాన్ని కోరుకుంటున్నట్లుగా మనం అక్కడ చదువుకున్నాం. నేను అంటాను, పరిశుద్ధ గ్రంథంలో మనకు అరుదుగా కనబడతాయి ఈ మాటలు. దేవుడు కోరుకునే దానికి ఆస్కారం లేదు. ఎందుకనంటే ఆయన ఏది కావాలన్నా అది చేసుకోగలుగుతాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఇప్పుడు ఒకటి కావాలనుకున్నాడు అనుకోండి దేవుడు, అది సృష్టించుకోగలుగుతాడా లేదండి? మీరు చెప్పాలి నాకు. సృష్టించుకోగలుగుతాడు. అంత సామర్థ్యం కలిగిన దేవుడు, అంత బలము కలిగిన దేవుడు మాత్రం ఏమంటారయ్యా అంటే ఇక్కడ నేను ఒక దాన్ని కోరుకున్నాను అన్న మాట మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. ఆయన కోరుకున్నాడు, ఆయన దాన్ని ఇష్టపడుతూ ఉన్నాడు, దానిని ఆశిస్తూ ఉన్నాడు అన్నట్లుగా మనం అక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ప్రియులారా, ప్రభువుకి ఏదైనా కావాలంటే ఆయన తెచ్చుకోగలుగుతాడు, ఆయన చేసుకోగలుగుతాడు. కానీ ఇక్కడ ఒక వస్తువుని, ఇక్కడ ఒక జంతువుని కోరుకుంటున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుడు అంటారు, అది నాకు కావలసి ఉన్నది, అది దాన్ని నేను కోరుకుంటున్నాను, అది నాకు కావాలి అని అంటే దేన్ని అక్కడ కోరుకుంటూ ఉన్నాడు అని మనం బైబిల్లో చూడగలిగితే ఒక గాడిదను దేవుడు కోరుకుంటున్నట్లుగా, ఒక గాడిదను ఆయన కావాలని ఆశపడుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుడు ప్రియులారా, ఈ గాడిదను కోరుకుంటూ ఉన్నప్పుడు, ఈ గాడిదను మనం చూడగలిగినప్పుడు ఈ గాడిద మనకు చాలా అవసరమై ఉన్నది, ఇది నాకు కావాలని యేసు ప్రభువు వారు ఆ గాడిదను కోరుకుంటూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే చూడండి, బైబిల్లో ఎన్నో ఉన్నాయి కదండి. మన దేవుడు ఎవరు? రాజు. రాజుకి ఏం కావాలి? రాజు దేని మీద వెళ్తాడండి? ఆ గాడిద మీద వెళ్తాడా? ఆ రాజు దేని మీద వెళ్తాడు? గుర్రం మీద వెళ్తాడు. కానీ మన రాజు దేన్ని కోరుకుంటూ ఉన్నాడయ్యా అంటే ఒక గాడిదని కోరుకుంటూ ఉన్నాడు. బైబిల్లో మీరు చూడగలిగితే అనేక మంది ప్రవక్తలైనా సరే, అనేక మంది రాజులైనా, అనేక మంది వ్యక్తులైనా సరే, వాళ్ళు గాడిద మీద వెళుతూ ఉన్నప్పుడు ఎదుటిన్న వ్యక్తులు అడుగుతారు వాళ్ళని, అయ్యా మీరు సమాధానంగానే వస్తూ ఉన్నారా అని అడుగుతూ ఉన్నట్లుగా మనం బైబిల్లో చూడగలుగుతాం. గాడిద మీద ఎందుకు వెళ్తారయ్యా అంటే సమాధానాన్ని పంచడానికి, సమాధానాన్ని ఇవ్వడానికి, సమాధానకరమైన జీవితాన్ని చూపించడానికి గాడిద మీద వెళ్ళినట్లుగా బైబిల్లో చూడగలుగుతాం. అయితే గుర్రం మీదకి ఎందుకు వెళ్తారు అని అంటే యుద్ధం చేయడానికి వెళ్తారు. విన్నారండి? గుర్రం మీద ఎందుకు వెళ్తారు? గుర్రం మీద ఎందుకు వెళ్తారంటే యుద్ధం చేయడానికి వెళ్తారు. గాడిద మీద వెళుతూ ఉన్నారంటే అది సమాధానానికి సూచనగా ఉంది. గాడిదని వేసుకొని యుద్ధానికి చేయగలుగుతారండి? చెప్పాలి మీరు. గాడిదని వేసుకొని యుద్ధం చేయగలుగుతారా? చేయలేదు. అలాగే మన బైబిల్లో పరిశీలన చేయగలిగితే యేసయ్య కోరుకుంటుంది ఏంటయ్యా అంటే సమాధానం పంచడానికి గాడిద మీద ఆయన వస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. కారణం ఏంటంటే మన దేవుడు ఎవరయ్యా అంటే సమాధానానికి కారణభూతుడైన దేవుడు, సమాధానాన్ని పంచే దేవుడు. మన కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నా, ఏ సమస్యతో నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నా, సమస్య లేక అనేకమైన కారణాలు బట్టి నువ్వు బాధపడిపోతున్నావేమో, యేసయ్య అంటారు నేను సమాధానం పంచడానికే నీ యొద్దకు వస్తూ ఉన్నాను. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యాన్ని కూడా మీరు చూడగలిగితే, ఇందాక చదువుకున్నాం అనేక మాటలు మీకు మరలా, ఇందాక చదువుకున్న పలు మాటలు మీకు ఇప్పుడు పరిచయం అవుతాయి మరలా.
ఆ మాటలు చదవండి. జకర్యా గ్రంథం 9:9. సీయోను నివాసులారా బహుగా సంతోషించండి, ఉల్లాసముగా ఉండండి. రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆ తర్వాత మీరు అక్కడి నుంచి చదువుకుంటూ వస్తే, నీ రాజు సమాధాన వార్తను కలగ చేయడానికి ఆ గాడిదని ఎక్కి వస్తూ ఉన్నాడంట. ఏం చేస్తున్నాడంట ప్రభు యేసుక్రీస్తు? చెప్పాలి. సమాధానాన్ని కలగ చేయడానికి, సమాధానాన్ని పంచడానికి, సమాధానమును ఇవ్వడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ గాడిద మీద ఎక్కి వస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే దేవుడి ప్రియులారా, ఈ గాడిద ఎవరికి సాదృశ్యంగా ఉన్నదో మనం విన్నాం. అయితే మరొకసారి వినండి, ఈ గాడిద ఎవరికి సాదృశ్యంగా ఉందో అంటే ఒక మానవుడికి సాదృశ్యంగా కనబడుతుంది. ఈ గాడిద వంటి స్వభావం కలిగిన మానవుడిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. వారిని ఎదగడానికే ప్రభువుని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అక్కడ మనం గమనించాం కదా, యేసు ప్రభులు వారు ఏం కోరుకుంటూ ఉన్నాడు అక్కడ మత్తయి సువార్తలో? నాకు ఒక గాడిద కావాలి, ఆ గాడిదనే నేను కోరుకుంటూ ఉన్నానని అక్కడ మనం చదువుకున్నాం. అలాగే పాత నిబంధనలో కూడా మీరు చూడగలిగితే, పాత నిబంధనలో సౌలు గారు మనకు కనబడతారు. సౌలు ఎవరు అని అంటే ఒక అనామకుడు కాదు కదండి. సౌలు ఎవరయ్యా అంటే ఒక బుద్ధిహీనుడు కాదు. సౌలు ఎవరయ్యా అంటే ఏమీ లేకుండా ఏదో కూలి పని చేసుకునేవాడు కానే కాదు. సౌలు ఎవరు అని అంటే బైబిల్లో మనం చూడగలుగుతాం. 9వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేయగలిగితే, అతని తండ్రి ఎవరయ్యా అంటే భాగ్యవంతుడు అని రాయబడింది. అతని తండ్రి ఎవరంట? ఎవరంటే తన తండ్రి భాగ్యవంతుడు అంటే ధనవంతుడు, ఒక కోటీశ్వరుడు. మీరు వినాలి బాగా. ఒక కోటీశ్వరుడు అనబడుచున్న తన దగ్గర పనివాళ్ళు లేకుండా ఉంటారా? పనివాళ్ళు ఉంటారా ఉండరా? మీరు చెప్పాలి. ఉంటారు కదా, పనివాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. అయితే తన దగ్గర ఏమైంది అంటే ఒక గాడిద తప్పిపోయి అక్కడికో వెళ్ళిపోయింది. అయితే దానిని వెతకడానికి, చెప్పండి విన్నారు, దానిని వెతకడానికి సౌలు యొక్క తండ్రి కూషు అంటాడు, అయ్యా నువ్వు వెళ్ళు, ఆ గాడిదని వెతుకు, అది ఎక్కడుందో తీసుకొని రా అని ఒక ధనవంతుడు, ఏమండి వైభవం కలిగిన వాడు అతని కుమారుడితో చెప్తూ ఉన్నాడు. నేను అంటాను, అయ్యా నువ్వు చాలా భాగ్యవంతుడు కదా, చాలా ధనవంతుడు కదా, నీ దగ్గర ఎంతో మంది పనివాళ్ళు ఉంటారు ఎంతో మంది పనివాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళందరినీ కాదని నీ కుమారుడిని నువ్వు ఎందుకు పంపిస్తూ ఉన్నావు అని అంటే, ఈ కుమారుడు ఎవరు అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా కనబడుతుంది. ఈ భాగ్యవంతుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే మన పరమ తండ్రి అయిన దేవుడికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాడు. ఎంత భాగ్యవంతుడైనా సరే నా కుమారుడు వెళ్ళాలి. చూసారా, నా కుమారుడు వెళ్ళాలి. నేను అంటాను, ఎంతో మంది పనివారు ఉన్నప్పటికీ వాళ్ళెవరిని పంపించడానికి తాము ఇష్టపడలేదండి. అయ్యా ఈ గాడిదని వెతకాలంటే నీవు మాత్రమే వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి? నా కుమారుడైన నీవే వెళ్ళాలని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి ఎలాగైతే తండ్రి పంపించాడో అలాగనే సౌలును కూడా అక్కడికి పంపిస్తున్నట్లుగా మనం పరిశీలన చేయగలుగుతాం. ఆ తర్వాత ఆ గాడిదను వెతుకుతారు, ఆ గాడిద దొరుకుతుంది. ఇవన్నీ మనకు బాగా పరిచయమైన మాటలే. అయితే దేవుడు ప్రియులారా, ఈ గాడిదను కోరుకోవడానికి మీకు అర్థమవుతుందండి, ఈ గాడిదను కోరుకోవడానికి, ఆ గాడిదని ఎంపిక చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, ఈ గాడిదలో ఉన్న కొన్ని అనుభవాలు ఏంటి, ఈ గాడిదలో ఉన్న సుగుణాలు ఎలాంటివి, ఆ గాడిదనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ కోరుకుంటున్నాడు, ఇక్కడ ఎంపిక చేసుకుంటున్నాడు, అది కావాలి నాకు అనడానికి కారణం ఏంటి, మరి ఈ గాడిదలో ఉన్న సుగుణాలు ఎలాంటివి, ఎలాంటి అనుభవం కలిగింది ఈ గాడిద అని అంటే, లేవియాకాండం మొదటి మాట, లేవియాకాండం 11వ అధ్యాయము 3-4 వాక్యాలు. లేవియాకాండం 11వ అధ్యాయము చదవమ్మా.
వీటిని తినకూడదు, అవి అపవిత్రమైనవి. డెక్కలు చీలని వాటిలో గాడిద కూడా ఒకటి. డెక్కలు చీలని వాటిలో గాడిద కూడా ఒకటి. అది ఏంటయ్యా అంటే అపవిత్రమైనదని రాయబడింది. గాడిద ఏంటంట? గాడిద ఏంటంట? అపవిత్రమైనది. ఇందాక మనం విన్నాం గాడిద ఎవరికి సాదృశ్యంగా కనబడుతుంది? మనందరికీ సాదృశ్యంగా కనబడుతుంది. మన వాళ్ళు అప్పుడప్పుడు తిడతా ఉంటారు. ఏమని తిడతారు? గాడిద అంటారు కదా. వెంటనే ఏం మాట వస్తుంది? ఏమొస్తుందా? గాడిదలా పెరిగిన అడ్డగాడిద. ఇంకా చెప్పాలా? గాడిద మీద ఎన్ని డిగ్రీలు చదివినాము మనం. ఇంకొన్న గాడిదలన్నింటినీ పిలుస్తాం. అప్పుడు ఎవరైనా ఏదైనా తప్పు చేసామనుకోండి, మానవుడికి ఎక్కువగా పేరు పెట్టేది ఏంటయ్యా అంటే గాడిదే అంటారు. అరే గాడిద లాంటి వాడు రా నువ్వు, అడ్డగాడిద, గాలికి తిరిగే గాడిద. అబ్బో ఎన్నున్నాయో. ఇప్పుడు నేను చెప్పాలా? మీరు వినాలా? ఎన్నో గాడిదలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటయ్యా అంటే ఏ గాడిదను ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు కోరుకుంటూ ఉన్నాడంటే అపవిత్రమైన గాడిద నాకు కావాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఏ గాడిదను కోరుకుంటున్నాడమ్మా? అపవిత్రమైన గాడిదను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకయ్యా అపవిత్రమైన గాడిదను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అంటే దానిని పవిత్రపరచడానికి, దానికి ఘనతను కలగ చేయడానికి యేసు ప్రభు ఆ గాడిదను కోరుకున్నాడు. ఆమేన్. ఒకప్పుడు మనం అందరం కూడా అపవిత్రతలో బ్రతుకుతున్న వారిమే, పాపపు లోకములో జీవిస్తున్న వారిమే, అపవిత్రతతో నడిపించబడుతున్న మన జీవితాన్ని దేవుడు కోరుకున్నాడు. ఈ గాడిద నాకు కావాలి. ఎందుకయ్యా ఈ గాడిద ఏమన్నా మంచిదని అంటే ఈ గాడిద మంచిది కాదు. ఇది ఏంటిది? అపవిత్రమైనది, పాపముతో కూడుకున్నది. అయితే యేసయ్య అంటారు ఆ గాడిదే నాకు కావాలి. ఎందుకయ్యా అంటే దానిని నేను పవిత్రపరచాలి, దాన్ని పరిశుద్ధంగా నేను మార్చాలి, దానిని నేను కోరుకుంటూ ఉన్నాను. రోమపత్రిక 3:23 మనం చదవగలుగుతాం. లోకంలో ఉన్న వారందరూ కూడా అక్కడ రాయబడిన మాట, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నాం. ఒకప్పుడు మనం అందరూ ఎవరికి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయాము. అయితే ఈనాడు దేవుడు గాడిద అనబడుతున్న మనలను దేవుడు ఎన్నుకున్నాడు. అపవిత్రమైన మనలను దేవుడు కోరుకొని పరిశుద్ధపరిచి ఆ పాపములో నుంచి, శాపములో నుంచి, రోత బ్రతుకులో నుంచి దేవుడు మనల్ని ఆయన మహిమను పొందుకునేటట్లుగా దేవుడు చేశాడు. చూడండి దేవుని ప్రియులారా, పాపులైన మనల్ని దేవుడు ఏం చేశాడు అంటే, అపవిత్రులైన మనల్ని దేవుడు ఏం చేశాడంటే రక్షించాడు. దానికి ఏమొచ్చింది? ఇప్పుడు ఘనత కలిగింది. దేవుడు అపవిత్రమైన గాడిదను కోరుకోవడం ద్వారా ఈరోజు ఏమైంది? ఆ గాడిద రక్షించబడింది. ఆ గాడిదకు ఘనత కలిగింది. ఒక మంచి పేరు తెచ్చుకునేటట్లుగా తాను మారింది అని అంటే కారణం ఏంటంటే ఒకప్పుడు ఎలా ఉంది అంటే అపవిత్రముతో నడిపించబడింది. యెహెజ్కేలు గ్రంథం 36:29 వాక్యాన్ని మనం చదవగలిగితే సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షిస్తాను అని రాయబడి ఉంటుంది. ఏంటంటే సకలమైన అపవిత్రత ఎక్కడ ఉన్నది? ఈ గాడిదలో ఉంది. ఈ గాడిదలో ఏముంది? సకలమైన అపవిత్రత దాచబడి ఉంది. ఎక్కడ లేని సకలము ఎక్కడున్నాయి? ఈ గాడిదలోనే ఉన్నాయంట. ఏంటయ్యా ఆ సకలమైన అనేది మనం గమనించగలిగితే చూడండి, కొంతమంది ఎక్కడ మొదలు పెడతారు? పానపరాగతో మొదలు పెడతారు, ఆ తర్వాత బంగ్యాకు, ఆ తర్వాత సిగరెట్లు, ఆ తర్వాత మందు, ఆ తర్వాత పాపం. అబ్బో చెప్పలేదు. ఇంకెక్కడెక్కడ ఉండేటివన్నీ సకల విధంలో ఉంటాయి కొంతమందిలో. అయితే ఆ వ్యక్తులు ఈరోజు మార్చబడడానికి, ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చోవడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళని అడిగామనుకోండి, ఒకప్పుడు నేను ఎవరో తెలుసా? సకలమైన పాపములతో అపవిత్రతో నడిపించబడుతున్న నా జీవితాన్ని నా దేవుడు నన్ను కోరుకున్నాడండి. నేను ఎలాంటి వాడినో తెలుసా? ఒకప్పుడు పాపంలో బ్రతుకుతున్న వాడిని, అపవిత్రతలో జీవిస్తున్న వాడిని, నా జీవితం దేనికి పనికిరాని వాడిని. అలాంటి వాడినైనా నన్ను అందరూ కూడా నన్ను అపవిత్రుడిగానే చూశారు. అందరూ నన్ను తృణీకరించారు, అందరూ నన్ను వెలివేశారు. సకలమైన పాపములతో కూడిన వాడిని ఎవరైనా స్నేహం చేస్తారండి? సకలమైన పాపాలు ఉన్నాయనుకోండి, ఏమన్నా సకలమైన పాపాలు ఉన్నాయనుకో, ఇంకా ఇది లేదనే దానికి లేదు, అన్నీ ఉన్నాయి, అన్ని అలవాట్లు, అన్ని అపవిత్రతలు ఉన్నాయి అనుకోండి. అబ్బా ఎంత మంచోడు అన్న అని అంటారా? అబ్బో ఓడికి మించిన దుర్మార్గుడు లేడయ్యా అంటారా? చెప్పాలి మీరు. ఏమంటారు? రెండో మాట అంటారు, ఆడికి మించిన దుర్మార్గుడు లేడయ్యా, ఆడికి తెలియని పాపం లేదు.
కొంతమంది చెప్తుంటారు నాకు అప్పుడప్పుడు వాళ్ళ సాక్ష్యం, అయ్యా నేను చేయని పాపాలు లేవయ్యా, నేను అంతటి అపవిత్రుడిని, సకలమైన పాపాలు నాలో ఉన్నాయి, కానీ యేసయ్య ఏం చేస్తాడో తెలుసా, నేను మిమ్మల్ని రక్షిస్తాను. ఆమె దేవుడు ఏం చేస్తాడంట, మనల్ని రక్షించడానికి, ఆయన మహిమను మనకు అనుగ్రహించడానికే అపవిత్రమైన గాడిదను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడి ప్రియులారా, నువ్వు ఎలాంటి అపవిత్రతలో ఒకవేళ నడిపించబడుతున్నా, ఏ అపవిత్రత నీలో చోటు చేసుకున్నా ఆ అపవిత్రతను తొలగించి సకలమైన అపవిత్రతలో నుంచి నిన్ను నడిపించి బయటికి నడిపించి నీకు రక్షణ భాగ్యాన్ని ప్రభు కలగజేశాడు. ఆమె ఇక్కడ దేవుడు ఎవరిని కోరుకుంటూ ఉన్నాడంటే అపవిత్రమైన గాడిదను. కొంతమంది చూడండి, అయ్యా నేను చాలా పాపినండి, చాలా పాపాలు చేసిన వ్యక్తిని, యేసు ప్రభు నన్ను క్షమిస్తాడా, యేసు ప్రభు నాకు రక్షణ కలగజేస్తాడా, నేను ఎంతటి పాపినంటే నా పాపాల గురించి చెబితే మీరే చచ్చిపోతారు. అన్ని పాపాలు చేశాను, నేను నోటితో ఎన్నో పాపాలు చేశాను, నా చూపుతో ఎన్నో పాపాలు చేశాను, నా ఆలోచనతో ఎన్నో పాపాలు చేశాను, నా మనసులో తోచిన ప్రతి పాపం చేశాను. నేను ఎవరైనా ఒక ఆడ మనిషి పోతూ ఉంటే నా చూపుల ద్వారా ఎన్నో అపవిత్రంగా నేను ఆలోచించాను. ఇలాంటి వ్యక్తినైనా నీ దేవుడు రక్షిస్తాడా అలాంటి వాక్యం అంటుంది, నా దేవుడు అపవిత్రమైన గాడిదనే దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. ఎందుకో తెలుసండి, దానిని పరిశుద్ధపరిచి దానిని రక్షించడానికి. దేవుడు ప్రియులారా, మన దేవుడు ఎవరయ్యా అంటే రక్షించడానికి సమర్థుడైన దేవుడు. ఇక్కడ మనం చూడగలుగుతున్నాం, దేవుడు ఎవరిని కోరుకుంటూ ఉన్నాడంటే అపవిత్రమైన గాడిదను కోరుకుంటూ ఉన్నాడు. రెండో మాట ఇందాక చదువుకున్నాం, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 24వ వాక్యం. ఏ గాడిదను ఇక్కడ దేవుడు కోరుకుంటూ ఉన్నాడంటే రెండో మాట చెప్తాను చూడండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 24వ వాక్యం చదవడమా. ఇక్కడ మీరు బాగా వినాలి, అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదయు అది దాని చాలండి. ఇక్కడ రెండవ గాడిద ఏదిగా కనబడుతుంది అంటే అరణ్యమును కోరుకునే గాడిదను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఏ గాడిదని చెప్పాలి, అరణ్యమును కోరుకునే గాడిదను దేవుడు కావాలంటూ ఉన్నాడు. ప్రభువా ఆ గాడిదను ఎందుకు కోరుకున్నావయ్యా, అది సరిగా మాటనదయ్యా, అది ఎప్పుడు చూసినా ఎక్కడ ఉంటుందో తెలుసా, అరణ్యములోనే ఉండాలని అంటుంది. ఎక్కడంట, అరణ్యములోనే ఉండాలని. అరణ్యము అని అంటే వాక్యం ఉంటుంది, అరణ్యము లోకానికి సాదృశ్యంగా కనబడుతుంది. అరణ్యం దేనికి సాదృశ్యంగా కనబడుతుంది, లోకానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఈ గాడి ఎప్పుడు చూసినా దేనికి అలవాటు పడిపోయింది అంటే అరణ్యానికి అలవాటు పడిపోయింది. ఈ గాడి దేనికి అలవాటు పడిపోయింది, అరణ్యానికి. అరణ్యం అనబడుతున్న లోకానికి అలవాటు పడిపోయిన గాడిది రాగలుగుతుందా, రాలేదు. అది కారణం ఏంటి అని అంటే అది దేనికి అలవాటు పడిపోయింది, లోకానికి అలవాటు పడిపోయింది, లోకములో ఉన్న పాపానికి అలవాటు పడిపోయింది, లోకములో ఉన్న ఆచారాలకి అలవాటు పడిపోయింది, లోకములో ఉన్న ప్రతి విధమైన వాటికి అది అలవాటు పడిపోయింది కనుక అది రాలేదు. వాక్యం అంటుంది అది అరణ్యమునే కోరుకునే గాడిదయ్యా, అరణ్యానికి అది అలవాటు పడిపోయింది. అమ్మా వినండి, అయ్యా చాలా మంది చూడండి, అయ్యా నా భర్త మారట్లేదయ్యా, ఎంతసేపు చూసినా లోకానికి అలవాటు అయిపోయాడు, లోకంలో పడిపోయి ఉన్నాడు, లోకపు అలవాట్లతోనే నడిపించబడుతున్నాడు. అరణ్యం అనబడుతున్న లోకములో ఒకవేళ వారు బ్రతుకుతూ ఉన్నారేమో వారిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆమె ఎందుకు కోరుకుంటూ ఉన్నాడంటే వారిని లోకముల నుంచి వేరుపరిచి వారికి ఘనతను కలగ చేయడానికి దేవుడు అరణ్యం అనబడుతున్న లోకములో ఉంటున్న వారిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు మీరు ఇంత వాక్యాన్ని విని ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యా ఒక్కసారి మందిరానికి రాకూడదు అయ్యా, ఎంత మంచిగా వాక్యాలు చెప్తున్నారు అయ్యా, మన మనసును మారుస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది, మన బ్రతుకుల్ని మారుస్తుంది, ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు అని అంటే ఆయన అంటాడు, నువ్వు నన్ను ఎక్కువ సార్లు తెలిసినందుకు నిన్ను కూడా ఆపేస్తా. ఈ అక్క అనుకుంటుంది, ఎందుకులే నాకేదో ఇచ్చినావు చాలేనయ్యా, అంతటితో ఆగుతుందంటే ఆగదు. ఆ తర్వాత అన్నం పెట్టిన తర్వాత, అన్నం కడిగి వచ్చిన తర్వాత, ఈ రోజు నేను చేసిన ప్రసంగం అంత అన్నం దగ్గర కూర్చున్న తర్వాత చెప్పేసి ఉంటుంది, అంతా పూర్తి చేయాల్సి ఉంటుంది. విన్నావయ్యా ఇంత మంచి ప్రసంగం చేశాడు అయ్యా పాస్టర్ గారు, ఏ రోజే చెప్పుంటారు మీరా,
మీ భర్తకి నిజం చెప్పండి, అబద్ధం చెప్పాలి. ఇక్కడ చెప్పింది ఆ గేట్ తర్వాతే గుర్తుండదు మనకు. ఇంక భర్తకి ఆడ చెప్తాం, వాళ్ళు మారమంటే ఆడ మారుతారు. అలవాటు పడిపోయినారు వాళ్ళ లోకానికి. వాళ్ళు నువ్వు చెప్పాలిగా వాక్యానికి. ఏమ్మా వాక్యం అంటుంది ఏమైపోయిందంట ఆ గాడిద, ఏమైపోయిందంటనా అరణ్యానికి అలవాటు పడిపోయింది. అరణ్యానికి అలవాటు పడిపోయింది అంటాడు. మీ దేవుడు చాలా గొప్పోడుగా, మీ దేవుడు చాలా గొప్పోడు, ఏదో మార్పు చేస్తాడు అన్నావుగా. నాకు ఒక సమస్య ఉంది. అయ్యా ఏంటో చెప్పయ్యా. ఆ సమస్యను మా ప్రభు తీరుస్తాడు, ఆ సమస్యలో నుంచి నా దేవుడు విడిపిస్తాడు అని అంటే చెప్తా. అదిగా దేవుడు చేస్తే మీ దేవుడి దగ్గరికి నేను వస్తాను. అయితే చెప్పయ్యా, మా పాస్టర్ గారికి కూడా చెప్పి ప్రార్థన చేపిస్తానయ్యా అంటది. ఈ పిచ్చి అమ్మాయికి రాదు అంటది. ఆయన అంటాడు లోకానికి అలవాటు పడినోడుగా, అరణ్యానికి అలవాటు పడిందిగా ఈ గాడిద. ఏమా అంటాడు, నాకు ఒక సమస్య ఉంది. అదేంటో చెప్పనా చెప్పయ్యా అంటే, నా కడుపులో ఒక పిల్లి వెళ్ళింది. నా కడుపులోకి చెప్పండి, నా కడుపులోకి ఒక పిల్లి వెళ్ళింది. ఆ పిల్లిని కానీ నీ దేవుడు బయటికి తీసి అప్పుడు నేను చర్చకు వస్తాను అన్నాడు. ఏం చెప్పాడు? నా కడుపులో ఉన్న పిల్లిని కానీ బయటికి తీసుకొని వస్తే అప్పుడు నీ దేవుడి దగ్గరకు తీసుకొని వస్తాను అన్నాడు. నీ దేవుడి దగ్గరకు వస్తానన్నాడు. ఈ అక్కకి ఏం అర్థం కాల. పిల్లి అంటే కడుపులోకి పోవడం. ఏమా పిల్లి ఆడని కడుపులోకి పోతుందా? పోదు. అయితే ఇది చెప్పే మాటలు ఎట్లాగైనా సరే లోకంలో అలవాటు పడిపోయినాడు, మందిరానికి రాడు. ఎన్నెన్నో సాగులు చెప్తుంటారు, ఎన్నెన్నో అలవాట్లో కూరుకుపోయిన వాడు ఎన్నెన్నో కారణాలు చెప్తాడండి. అయితే ఈమెమన్నా తక్కువ తినిందా? వెళ్ళింది డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఎస్ఐగా నువ్వే కార్యం చేయాలి ప్రభువా, నా భర్తకి కడుపులో పిల్లి వెళ్ళిపోయిందంటే ఆ పిల్లిని తీసే మార్గం ఏదో చేయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు స్టెతస్కోప్ పెట్టుకొని, చెప్పమ్మా ఏందమ్మా నీ సమస్య అని అంటే, ఏమి లేదయ్యా, ఎంత ఖర్చు అయినా పర్లా, నీకు డబ్బులు ఇస్తాను, నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు. ఏంటయ్యా అంటే, నా భర్త కడుపులోకి పిల్లి వెళ్ళిపోయింది అన్నాడు. ఏమైందంట? నా భర్త కడుపులోకి పిల్లి వెళ్ళిపోయింది. అది ఎట్టాగైనా నువ్వే తీయాలి డాక్టరు అని, ఎట్టాగైనా నువ్వే తీయాలి డాక్టరు అని అంటే, ఆ డాక్టర్కి చెవులో పెట్టుకున్న స్టెతస్కోప్ గారు కింద పడిపోయింది. ఆయనకేం తాగా పని చేయాలి. కడుపులోకి వెళ్ళి పిల్లి అవ్వడం, ఎవడమ్మా నీ భర్త, వాడు ఎవడు మూర్ఖుడు ఉన్నట్టున్నాడే ఏంటి అని అంటే, లేదయ్యా అతను మందిరానికి రాకుండా పోవడానికి ఏదో ఒక చిన్న సాధువు చెప్తున్నారు కాబట్టి నీ దగ్గరికి ఎట్ట ఒకటి తీసుకొని వచ్చేస్తా. నువ్వేం చేయాలి తెలుసా? ఒక మత్తు ఇంజెక్షన్ వేసి నేను ఎక్కడ ఒకటి పిల్లిని పట్టుకొని వచ్చేస్తాను, పిల్లిని పట్టుకొని వస్తా. వాడికి ఎట్ట ఒకటి నువ్వు అంత గాయం చేసి కోసి కడుపుని నేను దాన్ని మళ్ళీ మానిపించుకుంటా, ఇబ్బందిలే, దాన్ని ఎట్ట ఒకటి నేను మానిపించుకుంటా. కాబట్టి నువ్వేం చేయాలంటే, వచ్చిన తర్వాత నీ కడుపులో ఉన్నది పిల్లినయ్యా అని ఎట్లా నువ్వు చెప్పాలి అని అన్న తర్వాత డాక్టర్లు చెప్పాలా? ఏమ్మా డాక్టర్లు చెప్పాలా? డాక్టర్ దగ్గరికి ఎట్లా ఉంటుంది చూడండి, డాక్టర్లు చెప్పాలా? మనం చిన్నది చెప్తేనే ఏం చేస్తారన్నా, పెద్ద చేస్తారు కాదు, అల్లుకు పోతారంటే. ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకో, కూర్చోగానే నీకు నడుములో నుంచి ఎప్పటి నుంచో నీకు నొప్పి కలుగుతుంది, అది గత 14 సంవత్సరాల నుంచి ఉందంటగా అన్నాడు. నువ్వు అడిగి కూర్చోగానే మనం ఏం చేస్తాం? మన బాధలన్నీ ఏం చేస్తాం? అందరూ తాగతాడైనా ఆయన ఏం చెప్తాడు? ఇది 100 మందిలో ఒకరికి వచ్చేదే. ఇంకా అల్లుకు పోతాడు డాక్టర్లు. నేను డాక్టర్లు నేను అనట్లేదు కానీ అల్లుకు పోతాడు. చూసారు మీరు ఎప్పుడైనా? మీరు పోతారు, వాళ్ళు చెప్తారు, మీరు చెప్తారు ముందు డాక్టర్కి. చెప్పండి అమ్మా, జలుబు వచ్చిందయ్యా నాకు ఎందుకు ఒకటే జ్వరం అన్నావు అనుకో, ఆయన ఏమంటాడు తెలుసా? ఇది అరుదుగా వచ్చే జ్వరం, మా ఎండలకి జ్వరం రాకూడదు, ఈ జ్వరం నీకే వచ్చింది కాబట్టి ఈ ట్యాబ్లెట్లు వాడాలి, ఈ టానిక్. అబ్బా ఇంకెంత చెప్తారో, అప్పుడు దాకా చచ్చేవాడు ఇంకా సాధ్యడండి చేస్తారు వీళ్ళు. అయితే ఆ డాక్టర్ అట్లా అల్లుకుపోయాడండి. ఆ తర్వాత ఆ భర్తను తీసుకుని వచ్చి ఆయనకు ఒక మత్తు ఇంజెక్షన్ వేస్తాడు. ఆయన వేసిన తర్వాత అలా కోసేసి దానికి మళ్ళీ కుట్లేసి ఆ పిల్లిని అట్లా పట్టుకొని ఎడబట్టుకొచ్చింది మహాతల్లి మొత్తాన్ని పట్టుకొని వచ్చిన తర్వాత ఆ పిల్లిని అక్కడ పెట్టుకొని ఉన్నాడు డాక్టర్ చేతిలో. అయ్యా ఆయన కళ్ళు తెరిచి చూసి, అయ్యా పిల్లి ఎక్కడయ్యా అంటే, నీ కడుపులో పిల్లి కన్నావుగా, అది బయట వచ్చిందయ్యా, ఇది అందరికి వచ్చేది కాదు, 100 మందిలో ఒకరికే వస్తుంది, అది నీకే వచ్చింది, మీ దేవుడు చాలా గొప్పోడు అయ్యా అని చెప్పాడు. డాక్టర్ ఏం చెప్పాడు? మీ దేవుడు చాలా గొప్పోడు అని అంటే, యేసు ప్రభు అంతటి గొప్పోడా అని అంటే, భార్య అనేది ఎవరిదో తెలుసా? నా దేవుడు ఎవరో తెలుసా? మనస్సును మార్చగలిగిన దేవుడు. ఆమె అప్పటి నుంచి ఆయన అలవాట్లన్నిటిని వదులుకొని, ఇవన్నీ నాకు వద్దురా స్వామి,
ఈ లోకంలో ఉండే అలవాట్లు ఏవి కూడా నాకు అక్కర్లేదని దేవుని దగ్గరకు పరిగెత్తుకున్నట్లుగా, దేవుని దగ్గరకు వచ్చినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. అయితే దేవుడి ప్రియులారా, అలవాటు పడిన వాడు రాలేడు. అయితే నువ్వు అతని కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించాలి. లోకానిలో అలవాటు పడిపోయారు. లోకంలో ఏముంది సిమోన్? లోకంలో ఏముంది? వాక్యం చెప్పండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2:16 ఏముంది? లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. ఇవి కాకుండా లోకంలో ఏమైనా ఉన్నాయా? ఏమంటాడు? లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. ఎట్లా బతకాలి, ఒకరిని ఎట్లా నాశనం చేయాలి, ఆ తర్వాత శరీర కోరికలు, నేత్రాశ, ఏది చూసిందల్లా కోరుకోవడం. అయితే ఇవే కదా లోకంలో ఉన్నది. వీటికి అలవాటు పడిన వాడు బయటికి రాలేడు. అందుకే వాక్యం ఉంటుంది, వాడు అరణ్యానికి అలవాటు పడ్డాడయ్యా. అరణ్యానికి అలవాటు పడ్డాడు, అరణ్యంలోనే బ్రతుకుతూ ఉన్నాడు. వాడు రావడం కష్టం కనుక అరణ్యములో ఉన్న గాడిదనే నేను కోరుకుంటూ ఉన్నాను. ఆమేన్. అయితే అలవాట్ల నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడయ్యా అంటే మనస్సును త్రిప్పి ఆయన వైపు నడిపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇర్మియా గ్రంథంలో మీరు చూడగలుగుతారు ఆ మాటను. మన దేవుడు ఎవరయ్యా అంటే మనస్సును త్రిప్పగలిగిన దేవుడు. మనుషులు ఎవరు త్రిప్పలేరు. మనుషులు త్రిప్పగలుగుతారా? మనుషులు ఏమన్నా మారుస్తారండి? మనస్సును మార్చాలంటే తాయితులు మార్చలేరు. మనస్సును మార్చాలంటే మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు. ఏమ్మా, మా ఊర్లో ఒక అన్న ఉన్నాడు, తాయితులు వేస్తాడు. ఎందుకు వేస్తాడు అయ్యా అంటే తాగకూడదని వేస్తాడంట. మీకు అర్థమవుతుందా? మా ఊరికి ఎప్పుడైనా తాగుబోతులు ఎవరైనా ఉంటే అక్కడ తీసుకుని వెళ్తుంటారు. మా ఊరు దగ్గర బాలయ్యపల్లి అని ఒక ఊరు. ఆ ఊరు దగ్గర ఒక ఆయన తాయితులు వేస్తూ ఉంటాడు. ఎందుకు వేస్తున్నాడు అంటే తాగకూడదని తాయితులు వేస్తాడంట. ఎందుకంట? తాగకూడదని అందరికి తాయితులు కట్టేవాడే ఫుల్గా తాగేసి పడిపోయి ఉంటాడు. మీరు ఎప్పుడైనా రండి, కావాలంటే ఛార్జీ పెట్టుకొని రండి, నేను వెళ్ళలేను. మీరు చూడాలనుకుంటే రండి మా ఊరికి. తిరుపతికి వెళ్ళే రూట్లో ఉంటుంది బాలయ్యపల్లి అని. అక్కడ ఒక ఆయన తాయితులు వేస్తుంటాడు. ఆ తాయితులు వేసేనే పడిపోయి ఉంటాడు తాగేసి, ఎప్పుడు ఫుల్లు డింకు. మీకు అర్థమైందా? ఈయన ఏ అలవాట్లో పడ్డాడు? తాగుడు అలవాట్లో పడ్డాడు. ఈయన మనసును మార్చుకోలేక అందరి మనసును ఈయన మారుస్తాడు అంట. నేను అంటాను, తాయితులో లేకపోతే ఆకులో ఎక్కడెక్కడో ఏది మనసును మార్చలేవండి. మనసును మార్చగలిగిన వాడు ఒకే ఒకడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్. అందుకే దేవుడే మన మనసును త్రిప్పాలి. కానీ మనం ఎంత త్రిప్పిన వాళ్ళు మనస్సులు మారవు. వాక్యం అంటుంది దేనికి అలవాటు పడ్డాడంట? చెప్పాలి మీరు. అరణ్యం అనబడుతున్న లోకానికి అలవాటు పడ్డాడు. అలవాటు పడిన మనం కూడా, మనం అందరం ఒకప్పుడు అలవాటు పడిన వాళ్ళమే. అమ్మో వదలాలే కానీ మమ్మల్ని ఒక్కొక్కరు చెప్తారు, అయ్యా నాకు ఎంత పిచ్చి తెలుసా నాటికలు అంటే. ఆ నాటికలు అంటే ఏంటి? సీరియల్ అంటే ఎంత పిచ్చి అనుకున్నావు నాకు. ఏదో ఆ దేవుడు కృప చూపించాడు కాబట్టి ఈరోజు అలవాటు మానుకున్నాను అయ్యా. నిజమే కదండి? మానుకున్నారా? ఇంకా దాంట్లోనే ఉండారా? అరణ్యంలోనే ఉండారా? చెప్పండి అమ్మా. ఉన్నామంటే ఉన్నామని చెప్పండి. ఏం ఇబ్బంది లేదు, దేవుడు చూస్తున్నాడు. నాకు తెలిసి నేను అప్పుడప్పుడు అక్కడ రౌండ్ వేస్తుంటా. మీకు తెలియకుండా నేను కూడా అప్పుడప్పుడు రౌండ్ వేస్తుంటా. కొంతమంది ఉండరు నా కళ్ళల్లో బండి వాళ్ళు ఉండరు. ఈసారి నేను నా సామాన్యుడు కాదు, నేను చెప్పినానుగా, నేను ఎవరికి ఏం భయపడను, నా దేవుడికే భయపడతాను. చాలాసార్లు చూసాను కొంతమంది సీరియళ్ళు టీవీలు పెట్టుకొని ఉంటారు. ఈసారి ఫోటోలు తీసి ఇప్పుడు వీడియో చూసినానే అక్కడ చూపించేస్తాను. అప్పుడు యూట్యూబ్లో కూడా వీడేస్తాను. అందరూ మిమ్మల్ని చూస్తారు. మీకు గమనం రత్నాక చేద్దామా? చేయి పాస్టర్, నాకేం భయం లేదు అంటదా. నా దేవుడి పిల్లరా, మనం లోకానికి అలవాటు పడినాం కదా. అలవాటు పడిన మనల్ని దేవుడు మనస్సును త్రిప్పి ఆయన వైపు త్రిప్పుకున్నప్పుడు కొన్ని అలవాట్లు మనలో ప్రారంభం అవ్వాలండి. ఏ అలవాట్లు మనలో ఉండాలంటే, పౌలు గారిని మనం గమనించగలిగితే అపోస్తలుల కార్యములు 17:2లో పౌలు గారు వాడుకు చొప్పున సమాజ మందిరానికి వెళ్ళును అని రాయబడను. ఏంటంట? వాడుకు చొప్పున అంటే అలవాటు చొప్పున ఏం చేస్తున్నాడు? ఒక అలవాటులోకి వచ్చేసాడు. ఆయన ఇది వరకు అరణ్యంలోనే ఉన్నాడు, లోకపు అలవాటులోనే బ్రతుకుతూ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏమయ్యాడు అంటే సమాజ మందిరానికి అలవాటు చేసుకున్నాడు. ఆదివారం అయితే ఎక్కడ ఉండాలి? దేవుడు మందిరంలో ఉండాలి. లోకంలో అలవాటు చేసుకోకూడదు. అది అలవాటు అయింది అనుకోండి, మా అలవాటుని ఎవరు మానిపించలేరు. 1 రోజు 2 రోజులు వెళ్తే బాగానే ఉంటుంది. అది రాను రాను చేస్తూనే ఉన్నాం అనుకో, అది ఏమైపోతుంది? అలవాటు అయిపోతుంది. కనుక వాక్యం అంటుంది, నువ్వు లోకానికి అలవాటు అయిపోకూడదు, దేవుని మందిరానికి మనం అలవాటు అయిపోవాలి. చూస్తారా మాటను? అపోస్తలుల కార్యములు 17:2 చదవండి. మీరు చదవాలి త్వరగా.
పౌలు తన వాడుకు చొప్పున సమాజ మందిరంలోనికి వెళ్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. అలాగే యేసు ప్రభుని కూడా మనం పరిశీలన చేయగలిగితే లూకాసు వార్త 4:16 కూడా ఉంటుంది. యేసు ప్రభులు వారు సమాజ మందిరానికి అలవాటు చొప్పున వాడుకు చొప్పున ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క మందిరానికి వెళ్తూ ఉన్నారు అని రాయబడింది. ఆ తర్వాత లూకాసు వార్త 22:40 వాక్యాన్ని మనం పరిశీలించగలిగితే ఆయన అలవాటు చొప్పున వాడుకు చొప్పున ప్రతి దినము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని రాయబడింది. మరి అరణ్యంలో ఉన్న వాడికి ఏ అలవాట్లు ఉన్నాయి? పాపంతో కూడిన అలవాట్లు ఉన్నాయి. మరి దేవుడి దగ్గరకు వచ్చిన నీవు ఏ అలవాట్లతో నడిపించబడాలి? ప్రతి దినము కూడా ప్రార్థన చేయాలి, ప్రతి దినము కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళాలి, దేవుని మందిరాన్ని చూడాలి, ఆయన ముఖ దర్శనం చేయాలి. ఈ అలవాట్లలోనికి మనం రావాలి. కొంతమందికి చూడండి, నిద్ర లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది, నిద్ర లేవగానే పేపర్ చదివే అలవాటు ఉంటుంది. ఈ అలవాట్లు లోకస్తులకు ఉంటాయి. కానీ దేవుడి బిడ్డలకు ఏ అలవాట్లు ఉండాలి? నిద్ర లేవగానే ఫోన్ చూడాలా? ప్రార్థన చేయాలి. ఈ అలవాటు ఉండాలి. నిద్ర లేవగానే వాక్యం చదవాలి. ఈ అలవాట్లలో నువ్వు నడిపించబడితే నువ్వు అరణ్యానికి అలవాటు పడవు. అరణ్యానికి అలవాటు పడ్డాడు, ఈ అలవాట్లలోనికి రాలేడు. నిద్ర లేవగానే ఫోన్ చూడాలి. ఎవరు మెసేజ్ పెట్టారు ఈరోజు, ఎక్కడికి పోవాలి, ఎక్కడరా, ఇప్పుడే నిద్ర లేచినారా సిమోనం, ఇప్పుడే నిద్ర లేచిన, నువ్వు ఆడలో స్కూల్ కాడ ఉన్నారు రా, తొందరగా టిఫిన్ చేస్తాడా. నిద్ర లేవగానే అలవాటు అయిపోవాలి. నీకు దేవుడి దగ్గర వెతకాలి, ప్రార్థన చేసుకోవడం అలవాటుగా మారిపోవాలి. దేవుడు పిల్లారా, ఇక్కడ ఒక గాడిదని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ గాడిదని ఎందుకు దేవుడు కోరుకుంటున్నాడయ్యా అంటే అరణ్యానికి అలవాటు పడిపోయింది. ఆ గాడిదను మార్చడం నీ వల్ల కాదు. అయితే యేసయ్య అంటారు, ఆ గాడిదని నేను కోరుకుంటున్నాను, దాని అలవాట్లలో నుంచి విడిపించాలని, దాని అలవాట్లలో నుంచి బయటకు తీసుకురావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యోబు గ్రంథం 39:7 వాక్యం మీరు త్వరగా చదవాలమ్మా. 39:7 చూడండి. ఇక్కడ ఒక తీయలేదా ఇంకా? యోబు గ్రంథం 39:7 పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును, తోలువాని కేకలను అది వినదు. రెండవదిగా ఏ గాడిదని దేవుడు ఇక్కడ మూడవదిగా ఏ గాడిదని దేవుడు ఇక్కడ కోరుకుంటున్నాడు అంటే తిరస్కరించే గాడిదని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ గాడిదని చెప్పాలి మీరు? ఏ గాడిదని కోరుకుంటున్నాడు అన్న చెప్పాలి. దేని కోరుకుంటున్నాడు? తిరస్కరించే గాడిదని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది ఏం గాడిదంట? పట్టణంలో కేకలు వినబడుతున్నా, కోలాహలు వినబడుతున్నా అదేం చేస్తుంది? తిరస్కరిస్తుంది. దానికి సంబంధించట్లేదు. కారణం ఏంటయ్యా అంటే దానికి ఏమైపోతుంది? దానికి మనసు ఉండట్లేదు, తిరస్కరిస్తుంది, మూర్ఖంగా మాట్లాడుతుంటుంది. కారణం ఏంటయ్యా అంటే అది ఏం చేస్తుందయ్యా అంటే ప్రతి దానిని కూడా తిరస్కరిస్తున్న గాడిద మనకు కనబడుతుంది. మూర్ఖమైన మనస్సు కొంతమంది తిరస్కరిస్తుంటారు. మనం ఏదైనా చెప్పామనుకోండి, మనం ఏది చెప్తే చేయొద్దు అంటే అదే చేస్తాం. మనం ఏది చెయ్యొద్దు అంటే దాన్నే చేస్తాం. చేస్తారా చేయరా? మా సిమోన్ ఆడ చేయడు. సిమోను ఈసారి నుంచి కటింగ్ ఆడ చేసుకోవాలి, ఆయన నీట్గా చేసుకో అని అంటే ఏంటాడు పాపం బిడ్డ, చాలా మంచోడు. సమయానికి రానాయన ఆదివారం అయితే మీ అమ్మలు చాలా బాధపడుతున్నారు అక్కడ ఫోన్ చేసి అని అన్నాం అనుకో, తమ్ముడు చాలా మంచోడు నాకు తెలుసు, వింటాడు. ఏం లేసమ్మా ఎన్ని గంటలకు రావాలి మందిరానికి? నాకు ఏడన్నా తీరిక, ఎంత పని అనుకున్నావు నాకు. తిరస్కరించకూడదు. ఇది ఏ గాడిద అంటే తిరస్కరించే గాడిద, మూర్ఖంగా మాట్లాడే గాడిద. నేను ఒక కథ చదివా పేపర్లో. అదేంటంటే అది కొడుకు చెప్తాడు, రే ఈ రోజు కానీ నువ్వు తలస్నానం చేసావు అనుకో, ఏమన్నా ఈ రోజు నువ్వు కానీ తలస్నానం చేసావు అనుకో, ఏం చేస్తావు తెలుసా? గొంతు మీద కాలేసి తొక్కి చంపేస్తాను అన్నాడట. ఆ పక్కన అడిగాడట, అయ్యా ఆదివారం తలస్నానం చెబితే ఏం చేస్తారయ్యా, తలస్నానం చేయాలి కదా అని అంటే మా వాడు అంత వ్యతిరేకం లేదు, మనం ఏదైతే వద్దంటామో అన్నిటికీ తిరస్కరిస్తాడు. ఇప్పుడు చూడోడు బయట వస్తాడు, ఎట్ట వచ్చినాడు తెలిసి నిండుగా తలస్నానం చేసుకొని వచ్చాడు. ఏం చేస్తుంది, ఎడతవుతుంది అంటే ఏమైంది? తిరస్కరించే మనసు ఇది.
తిరస్కరించే మనసు కలిగిన వారినే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నా దేవుడు పిల్లరా, ఎవరిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడంటే తిరస్కరించే మనసు గలవాడిని. మూర్ఖం కొంతమందికి, నేను పట్టిందే పక్కం, నేను పట్టిన దానికి ఎంత, అరే 3 కాళ్ళయ్యా, బాగా చూడయ్యా, దానికి 4 ఉంటాయి అని. అది అనుకోగలుగుతుంది, 3 ఉంటాను దానికి. కారణం ఏంటి? తిరస్కరించే మనస్సు. ఇది అంగీకరించే మనసు కాదు, మూర్ఖం కలిగిన మనస్సు. మనం ఎన్ని చెప్పినా చూడండి, వింటారా? వినరు. కారణం ఏంటయ్యా అంటే అది తిరస్కరిస్తుంది. తిరస్కరించే మనసు మూర్ఖం. కొంతమందికి అబ్బో చెప్పేవంటూ ఎంత మూర్ఖంగా ఉంటారంటే అంత మూర్ఖంగా బ్రతుకుతుంటారు. దేవుడు ప్రియులారా, ఈ మూర్ఖత్వం కలిగిన వారిని దేవుడు కోరుకుంటున్నది ఎందుకో తెలుసా? ఆ మూర్ఖత్వంలో నుంచి విడిపించడానికి, దేవుడు ఆ కట్ల నుంచి తెప్పడానికి దేవుడు ఆ గాడిదను కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ప్రియులారా, దేవుడు అన్నారు, అయ్యా నాతో పాటు మీరు అందరూ ప్రభువుల ఆరాధనలో చేస్తున్నారు, అయితే నాలోనే మనలోనే ఒకడు నన్ను పట్టించబోతూ ఉన్నాడు. వాడు మారు మనసు పొందితేనే సరి, లేకపోతే దుష్టుడు వాడిని పట్టుకుంటాడు, దుష్టుడు వాడిని నాశనం చేస్తాడు అని ఎంత అయినా సరే దేవుడు చెబుతున్నా విన్నాడా? వినట్లేదు. ఆయన మాకు చెప్పేది, ఆయన ఏమన్నా పెద్ద పుడిగా అని తిరస్కరించే మనసు కలిగివాడుగా ఉన్నాడు. దేవుడు ఎన్నోసార్లు పలుమార్లు హెచ్చరించిన మూర్ఖత్వంతో నడిపించబడ్డాడండి. ప్రతి మాటను కూడా ఏం చేస్తున్నాడు? ఇస్కరియోతు యూదా తిరస్కరిస్తూ ఉన్నాడు. ప్రతి మాటను కూడా పెడచవని పెడుతూ ఉన్నాడు. నువ్వేంది నాకు చెప్పేది, నీ మాట వినాలా? ఈ ఆలోచనలన్నీ ఎప్పుడు కలిగాయి అని అంటే యేసు ప్రభు మీద ఎప్పుడో ఒక చేదైన వేరు ఇతనికి ఏర్పడిందండి. యేసు ప్రభు వారి మీద ఎప్పుడో చెడైన వేరు ఒకటి తనలోనికి వచ్చింది. మీరు చూడండి, సాతాను గారికి అంత చిన్న స్థలం ఇచ్చారనుకోండి, దూరేస్తాడు. అట్లాగే నా దేవుడి పిల్లగా ఒక చిన్న చెడైన వేరు తనలోనికి ప్రవేశించడం ద్వారా ఇస్కరియోతు యూదా ఏమైపోయాడు? మరణానికి పాత్రుడైపోయాడు. ఒక భ్రష్టత్వంలోనికి నడిపించబడ్డాడు. చూడండి, దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా మనలోనే ఒకడున్నాడు, నేను ఎవరికైతే రొట్టి విరిచి పెడతానో వాడే నన్ను పట్టిస్తాడని ఇన్ని హెచ్చరికలు కూడినా సరే మారు మనసు రాలేదు. ప్రతి దాన్ని ఏం చేస్తున్నాడు? తిరస్కరిస్తున్నాడు. మూర్ఖుడిలాగా మాట్లాడుతున్నాడు. నువ్వేంటి నాకు చెప్పడం అన్నట్లుగా. ఏమండి, అనేక పలుమార్లు దేవుని యొక్క మాటకు లోబడక తిరస్కరించి తండ్రి శిక్షకు లోబడలేదండి. తిరస్కరించాడు. నా దేవుడి పిల్లలు ఆ తర్వాత ఆ వెండి నాణ్యాలు తీసుకుని వచ్చి ఏదో చేయాలని, ఏదో సాధించాలని, ఈ ఆదివారం రాకపోతే ఏమైందిలే, మా భార్య పిలుస్తుంటుంది, దానికి ఏం బుద్ధి లేదు, అదంటే పోతుంది. మనం చెప్పే మాట అదేగా. ఏమక నువ్వు పోతున్నావు, నేను ఎందుకు రావడం? నువ్వెంటో పోతున్నావుగా, ఏదో చేస్తున్నావుగా, చేసుకోపో. నీ భక్తి నీది, నా వ్యక్తి నాది. నేను చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తుంటారు, నువ్వు చేయాల్సినవన్నీ చేసుకోపో, నాకెందుకులే అన్నట్లుగా నడిపించబడుతూ ఉంటారు. అయితే చూడండి, ఇస్కరియోతు యూదాను మీరు పరిశీలన చేయగలిగితే దేవుని ప్రియులారా, ఆ వెండి నాణ్యాలు తీసుకుని వచ్చిన వాడు మరలా తన తిరస్కారాన్ని ఆలోచన చేసి, అయ్యో నేను ఇలాంటి మూర్ఖంగా మాట్లాడానా, ఇలాంటి మూర్ఖత్వం కలిగిన వాడినా నేను అని ఆలోచన చేసి ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళవలసిన వాడు ఏం చేశాడు? ఆ నాణ్యాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? ఆ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఒక నిర్దోషిని పట్టించాను అయ్యా, కాబట్టి ఆయన విడిచిపెట్టండి, ఈ నాణ్యాలు మీరే తీసుకోండి అని అన్నాడే కానీ తన మూర్ఖత్వం విడిచిపెట్టి యేసు ప్రభువు వారి దగ్గరికి వెళ్ళలేకపోయాడండి. కారణం ఏంటయ్యా అంటే చేదైన వేరు కలిగింది. పాస్టర్ గారు ఏదైనా చెప్తే దానికి ఏం చేయాలి? లోబడాలి. తిరస్కరించి నువ్వేంది నాకు చెప్పడం, మాకు తెలియదా, నువ్వేంది మాకు చెప్పడం అన్నట్లుగా మనం నడిపించబడుతున్నామని అంటే వాక్యం ఉంటుంది. ఏ స్వభావం కలిగిన వారంట? తిరస్కరించే స్వభావం కలిగిన వారు. దేవుడి ప్రియులారా, దీనిలో నుంచి మనం విడిపించబడాలి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 5వ వాక్యము అలాగే 20వ వాక్యం కూడా చదవండి. సామెతల గ్రంథం 15 5వ వాక్యం 20వ వాక్యం. తన తండ్రి విధించే శిక్షణ ఏం చేస్తున్నాడట? తిరస్కరిస్తాడు. అలాగే 20వ వాక్యం చదవండి. సంతోషపెట్టును. బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? తన తల్లిని చెప్పండి ఏం చేస్తాడు? తిరస్కరిస్తాడు. కారణం ఏంటంటే తిరస్కరిస్తున్నాడు, మూర్ఖంగా మాట్లాడుతున్నాడు అని అంటే
ఏమైనట్టు? దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉన్నట్లు. దేవుడి ప్రియులారా, ఒక గాడిదను దేవుడు ఇక్కడ కోరుకుంటున్నాడంటే ఆ గాడిద ఎలాంటి అనుభవంలో ఉందాయి అంటే తిరస్కరించేది. మూర్ఖంగా మాట్లాడుతుంటారు. వాళ్ళని ఎవడు మార్చలేదు. అయితే దేవుడు ఎవరయ్యా అంటే వాళ్ళు మనస్సును మార్చి వారిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడి ప్రియులారా, ఈ తల్లి దేనికి సాదృశ్యంగా ఉందంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. సంఘం నీకు ఎన్ని మాటలతో మాట్లాడుతున్నా, వాక్యం పలుమార్లు నిన్ను హెచ్చరిస్తున్నా, వాక్యముతో దేవుడు మనల్ని సరిచేయాలని ఆలోచన చేస్తున్నా, మనం అలా బ్రతకకపోతే కారణం ఏంటో తెలుసా అండి? తిరస్కరించే మనసు గలవారంగా మనం ఉంటున్నామని అర్థం. దేవుడి ప్రియులారా వినండి, ఏ గాడిదను దేవుడు ఇక్కడ కోరుకుంటున్నాడంటే మూర్ఖం కలిగిన గాడిదను, తిరస్కరించే గాడిదను. మనము ఏమిటి, కొంతమంది చూడండి, ఏలికేస్తే కాలుకేస్తారు, కాలుకేస్తే ఏలికేస్తారు. ఏదో ఒక విధము చేత వాళ్ళు తిరస్కరిస్తూనే ఉంటారు దేవుణ్ణి. ఏదో ఒక విధము చేత దేవుణ్ణి అంగీకరించడు, విడిచిపెడుతూ ఉంటారు. అయితే దేవుడి ప్రియులారా, అలా చేసిన ఇస్కరియోతు యూదా దేవుడికి దూరం అయిపోయాడండి. వినండి, దేవుని మందిరాన్ని కానీ దేవుని యొక్క మాటలు కానీ నువ్వు ఎన్నడూ తిరస్కరించవద్దండి. తిరస్కరించితే ఎందుకు మనం పనికిరాం, ఎందుకు ఉపయోగపడని వారిగా మనం మార్చబడిపోతాం. తల్లిదండ్రులైనా, సంఘ సేవకుడైనా, ఒక ఆత్మీయుడైనా నిన్ను హెచ్చరిస్తున్నారు, నీతో మాట్లాడుతున్నారు, నీకు సరి చేస్తున్నారంటే నిన్ను పాడు చేయడానికి కాదు. పాడు చేయడానికి ఏం చేస్తారండి? కొంతమంది ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. ఏదైనా చెప్పామనుకోండి, ఆయన ఇది చేయొద్దురా అని అన్నాం అనుకో, అవి చెప్పామనుకో నీ ఇల్లు ఎదురే వెళ్ళిపోతా. ఈరోజు ఫ్యాషన్లు అయ్యే ఏమ్మా లేరా? ఏదైనా గట్టిగా మాట్లాడామనుకో అన్న ఏమంటారు తెలుసా తల్లిదండ్రులు? ఈరోజు ఏదైనా మాట్లాడామనుకో నీ ఇంట్లో కూడా ఉన్నావు అంటే నేను ఉండడమే నీకు ఇష్టం లేదు కదా, అందుకే నన్ను తిరస్కరిస్తున్నావు, అందుకనే నన్ను ఎప్పుడు చూసినా మాట్లాడుతున్నావు అని అంటే ఈడేమైపోయినట్లు ఇప్పుడు తిరస్కరిస్తున్నాడు, మూర్ఖంతో మాట్లాడుతున్నాడు. దేవుడి పిల్లరా, నీ తల్లిదండ్రులు ఎప్పుడు నిన్ను కష్టపెట్టరండి. నీ తల్లిదండ్రులు ఒక మాటను చెప్తున్నారంటే అది నీ మంచి కోరే చెప్తారే కానీ నిన్నేదో పాడు చేయాలనో, నిన్నేదో నాశనం చేయాలనో, నిన్నేదో బాధ పెట్టాలని తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నిన్ను మాట్లాడరు. అయితే మనం ఏమనుకుంటామని అంటే ఆ మాటలన్నిటినీ తిరస్కరిస్తాం, ఆ మాటలన్నిటినీ తృణీకరిస్తాం, ఆ మాటలన్నిటినీ కూడా మూర్ఖంగా మాట్లాడుతుంటాం. నా దేవుడి ప్రియులారా వినండి, వాక్యం అంటుంది ఎవరిని దేవుడు ఇక్కడ కోరుకుంటున్నాడంటే తిరస్కరించు గాడిదను దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, అక్కడ మనం పరిశీలన చేయగలిగితే ఎక్కడ ఏం జరుగుతుందంటే కోలాహలాలు వినబడుతున్నా, అంటే ఎన్ని మాటలు వినబడుతున్నా, ఎంత మంచి మాటలు వినబడుతున్నా ఇది నాకు కాదు అమ్మా, ఇది నాకు కాదు, ఇది నాకు అవసరం లేదు. ఇప్పుడు నేను ఈరోజు ఒక వాక్యం చెప్పాను అనుకోండి, ఆ నెక్స్ట్ ఆదివారం నిలిచిపోకూడదు. ఆ నెక్స్ట్ ఆదివారం ఇంక నీకు నాకు వద్దు పాస్టర్ ఎప్పుడు చూసినా నా పేరే చెప్తుంటావు అని చెప్పి నిలిచిపోకూడదు. ఎంత కూడా నిలిచిపోవచ్చా? మా పాస్టర్ గారిగా నన్ను కాకపోతే ఎవరు మాట్లాడతాడు? నా గురించి కదా మంచి మాటలు మాట్లాడుతుంది, నన్ను సరిచేయడానికే కదా, నేను ఆశీర్వాదంగా ఉండడానికే కదా మా పాస్టర్ మాట్లాడుతుంది. నా తండ్రికి ఆ హక్కు ఉంది. కొంతమంది ఉంటారు పక్కన, బ్లెస్ నిన్నే అడుగుతున్నాడు పాస్టరా, నీ పేరే చెప్తున్నాడు పదే పదే, ఎందుకో ఆ చర్చికి ఎందుకులే, నువ్వు ఆగిపో, చర్చికి కాకపోతే ఏమండి ఎప్పుడు నీ పేరే చెప్తుంటాడు ఆయన అని అన్నప్పుడు బ్లెస్ అమ్మ ఏం చెప్తుందో చెప్పనా? మా పాస్టర్ నన్ను అడిగితే నీకేమ్మా, మా పాస్టర్ నన్ను అడిగితే నీకేనే, నన్ను కాకపోతే ఎవరు అడుగుతాడు అని అనాలి. నిజమేనక్క, పదే పదే నన్ను అడుగుతుంది అందుకు నా మమ్మల్ని చిన్న పోయిందే, నేను కూడా రాట్లేదు చిన్నగా తప్పుకుంటా అని అన్నదో మా బిడ్డ అంటామా? అన్నదో నాకు తెలుసు ఆ బిడ్డ. అమ్మా దేవుడి పిల్లరా, మనం ఏనాడు కూడా తిరస్కరించే వారిగా ఉండకూడదు. కారణం ఏంటంటే అది తిరస్కరిస్తున్నామంటే నీలో ఏమన్నదని అర్థం, మూర్ఖం కలిగిన వారిగా మనం ఉంటున్నామని అర్థం. ఇంకో గాడిద చూపిస్తుంది చూడండి. ఎవరి గాడిద చెప్పండి? మనమే. ఏం చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు? చాలా ఆశీర్వాదం ఉంది, మా గాడిద అంటే చీపుగా ఉందేమో మీకు. ఆ గాడిద మీదనే ప్రభు ఏం చేశాడు? కూర్చొని నడిపించుకున్నాడండి. ఆమె చూడండి, మార్కు సువార్త 11:4 చదవండి. మరొక గాడిద ఇక్కడ కనబడుతుంది మనకు. మార్కు సువార్త 11:4 చూసారా? త్వరగా 11:4 మీరు ఇక్కడ బాగా గమనించండి. చదవండి. చూడండి. వారు వెళ్ళగా వీధిలో
ఆ ఇంటి బయట, మీరు బాగా చదవాలి, ఇంట బయట అక్కడ ఇక్కడ అట్లా చదవకూడదు ఏమ్మా. ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి కనబడింది. చూడండి ఎక్కడ ఉందంట. ఇది ఏ గాడిద అంటే ఏమ్మా, ఏ గాడిద అంటే ఎక్కడ ఉందో చెప్పనా? ఈ గాడిద అన్న 4వ గాడిద ఎక్కడుందో చెప్పనా? ఎక్కడుందో చెప్పనా? చెప్పండి అమ్మా, ఎక్కడుంది? ఇంటి బయటే ఉంది, ఇంటి బయటే ఉంది. ఓకే, కానీ ఎట్లా అంటే చూడండి, కొన్ని గాడిదలు ఉంటే ఎక్కడ ఉండాలి? లోపలైనా ఉండాలా, లేకపోతే బయటైనా ఉండాలా. ఇది ఎట్లా ఉంది అని అంటే అటు ఇటు కాకుండా మధ్యలో ఉంది ఈ గాడిద. మీరు అది గమనించాలి. ఎటు ఉంది? అటు ఇటు కాని గాడిదను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎట్లా ఉంది గాడిద? అటు ఇటు కాకుండా ఉంది. కొంతమంది చూడండి ఉంటే అట్లయినా ఉండరు, లేకపోతే ఎట్టయినా ఉండరు. అబ్బా నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా, ప్రతిరోజు వాక్యం చదువుతా, అప్పుడప్పుడు కూడా అప్పుడప్పుడు ఏమన్నా ఉదయం వాక్యం చదువుతున్నాము, సాయంత్రం అయితే ప్రార్థన చేసుకుంటున్నాము, అప్పుడప్పుడు ఏం చేస్తున్నాం చెప్పండి అమ్మా, ఏం చేస్తున్నాడు? అప్పుడప్పుడు బూతు మాటలు, అప్పుడప్పుడు బూతు మాటలు, అప్పుడప్పుడు చెడ్డ కార్యక్రమాలు. దేవుడి పిల్లరా, వాక్యం అంటుంది ఉంటే వెచ్చగైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు, ఇంట్లోనైనా ఉండు, ఆవరణంలోనే ఉండు, లేకపోతే లోకంలోనే ఉండు. ఈ గాడిద ఎట్లా ఉందంట? తలవాగిట అని రాయకూడదు. ఎక్కడంట? తలవాగిట ఉంది. అయ్యో ఉంటే లోపలైనా ఉండాలి కదా, లేకపోతే లోకంలోనే ఉండాలిగా. అటు ఇటు కాని పరిస్థితుల్లో ఎంతో మంది ఉన్నారు. ఆ దేవుడి పిల్లరా వినండి, అలాంటి వారిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి. అలాంటి వారిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఉంటే వెచ్చగైనా ఉండాలి, లేకపోతే చల్లగైనా ఉండాలి. నులివెచ్చని స్థితిలో నీవు ఉంటే అది దేవుడు అంగీకరించడు. దేవుడి పిల్లరా, ఈ దినాన్ని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అటు ఇటుగా ఉన్నామేమో, ఒక కాలు అట్టేస్తే ఇంకొక కాలు ఇట, ఒక కాలు మందులో ఇంకో కాలేమో బయట లోకంలో, ఇలా ఉంటున్నావేమో. నులివెచ్చని స్థితిలో నీవు ఉండొద్దు. ఉంటే వెచ్చగైనా ఉందాం, లేకపోతే చల్లగైనా ఉందాం. నులివెచ్చని స్థితిలో ఉంటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండవు. దేవుడి ప్రియులరా, ఏ గాడిద ఇక్కడ అంటే నులివెచ్చని స్థితిలో ఉండే గాడిద. నాకు కొంతమంది చెప్తుంటారు, అయ్యా ఉదయాన్నే 4 గంటలు నాకన్నా ఎక్కువ ప్రార్థన చేస్తాను అయ్యా, ఏమక నాకన్నా ఎక్కువ ప్రార్థన చేస్తాడయ్యా, 10 అధ్యాయాలు చేస్తాడయ్యా, ఏమన్నా చాలా బాగా చదువుతానంట, కానీ మందిరానికి రాడంట. వీళ్ళెవరు? అటు ఇటు కాని పరిస్థితుల్లో ఉన్నారు ఏమ్మా, అటు ఇటు కాని పరిస్థితుల్లో ఉన్నారు. వెచ్చగా ఉండరు, నులివెచ్చగా ఉండరు. నా దేవుడి పిల్లల వాక్యం ఉంటుంది, నులివెచ్చని స్థితిలో నీవు ఉండకుండా దేవుడి కొరకు బ్రతికేటట్లుగా మనం మారుదుము గాక. అయితే దేవుడి పిల్లరా, ఈ అనుభవాల్లో ఉంటున్న గాడిదని దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు కోరుకున్నాడు. మరి కోరుకున్న ఆ గాడిద దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు చేసిన అద్భుతమైన కార్యం ఏంటో తెలుసానండి? అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా? అక్కడ మీరు చూడగలిగితే ఆ గాడిద అప్పటి వరకు బట్టలు మోసేది అండి. గాడిద అంటే ఏం చేస్తుంది? బట్టలు మోసుకుంటూ తిరుగుతుంటుంది. ఏ బట్టలు వేస్తారు? లెనిన్ బట్టలు వేసి, మంచి బట్టలు వేసి, దానికి ప్యాంటు షర్ట్ వేసి తిప్పుతుంటారా? ఏం చేస్తారు? మాసిపోయిన బట్టలు, పాపంతో కూడిన బట్టలు, ఈ బట్టలన్నీ దాని మీద మోపేవాళ్ళు. కానీ ఇక్కడ మనం పరిశీలన చేయగలిగితే దేవుడి పిల్లరా, వాటన్నిటినీ తీసి ఏమంటే నూతనమైన బట్టలన్నిటిని ఏం చేశారట? నేల మీద పరిచారట. నేల మీద పరిచిన తరువాత ఏం చేసింది ఆ గాడిద? చెప్పాలి మీరంతా. ఆ బట్టల మీద నడుస్తూ ఉంది. ఆమె ఏం చేసింది ఆ గాడిద? ఇప్పుడు అప్పటి వరకు తన జీవితంలో అనేకమైన వాటిని మోసింది. కానీ యేసయ్య దగ్గరికి ఎప్పుడైతే తను రాగలిగిందో, మోసిన వాటన్నిటిని కూడా ఇప్పుడు ఏం చేస్తుంది ఆ గాడిద? తొక్కడం ప్రారంభించింది. ఆమేన్. అప్పటి వరకు తన పైనే పడి ఉన్నాయి. వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడంటే విడిపించి తన కాళ్ళ దగ్గర పడేశాడండి. చూడండి, కొంతమంది అనేకమైన వాటి కొరకు ప్రాకులాడుతూ ఉంటారు. వాక్యం అంటుంది, డబ్బు కొరకు నువ్వు పరిగెత్తకూడదు, ఆ డబ్బే నీ దగ్గర పరిగెత్తుకోరాదు. అర్థమవుతుందండి? చూడండి, మనం దేన్నైతే విడిచిపెడతామో అదే మన దగ్గరకు వచ్చి మన జీవితాన్ని పాడు చేయాలని వస్తుంటారు. అయితే దాన్ని నువ్వేం చేయాలో తెలుసా? నీ కాళ్ళ క్రింద త్రొక్కే అనుభవంలోనికి నువ్వు రావాలి. ఏం చేయాలి? మనం
మన కాళ్ళ కింద త్రొక్కే అనుభవంలోనికి మనం రావాలండి. వాక్యం ఉంటుంది ఆ గాడిదను దేవుడు కోరుకుంటూ ఉన్నాడట. ఎందుకు కోరుకుంటున్నాడు అంటే అప్పటి వరకు తాను ఏదైతే మోసిందో ఆ తరువాత తన కాళ్ళ కింద వాటన్నిటిని ఏం చేస్తుంది? తొక్కుతుంది. కనుక నా దేవుడి పిల్లలారా, ఆ తర్వాత దానికి ఏం కలిగింది అంటే ఘనత కలిగిందండి. ఆ గాడిద ఇప్పుడు ఏం చేస్తుంది? ఎవరిని మోస్తుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారిని మోస్తుంది కనుకనే ఈనాటి వరకు కూడా మనం ఆ గాడిద గురించి చెప్పుకోగలుగుతున్నాం. మరి ఆ గాడిద అనబడుతున్న మనము కూడా యేసయ్యను మోసే అనుభవంలోనికి మనం అందరం కూడా వచ్చుదుముగాక. మొత్తమా లేదా? యేసు ప్రభుని ఎందుకు ఆ గాడిదను కోరుకున్నాడు అని అంటే ఆ గాడిదలో ఏముంది? అపవిత్రత ఉంది. ఆ గాడిదలో ఏముంది అంటే అరణ్యమునకు అలవాటు పడిపోయింది, లోకానికి అలవాటు పడిపోయింది. ఆ గాడిదను కోరుకోవడానికి కారణం ఏంటంటే తిరస్కరించేది, మూర్ఖత్వం అయింది, చెప్పిన మాటే వినదు. నాలాంటి గాడిదలే. మిమ్మల్ని ఎందుకంటారమ్మా? నేను చెప్పిన మాటే విన్నాం. ఈరోజు ఒక మాట చెప్తే ఆయన చెప్తుంటాడే కానీ ఎన్ని వీడియోలు చూపిస్తే మనకెందుక? రేపు ఆదివారం పోవాల్సింది ఎన్ని గంటలుగా? 11 గంటలకి. అంతే, రాజీ పడేదేందా? తిరస్కరించు. దేవుడు నిన్ను విజయోత్సవాలతో నడిపించలేడండి. వాక్యం అంటుంది అటు ఇటు కాని పరిస్థితుల్లో మనం వేలో ఉన్నాము. దాని నుంచి విడిపించబడి దేవుడిని మోసే గాడిదలుగా మనం వెళ్దాం. మన హృదయంలో ఉన్న ప్రతి భయాలను దేవుడు తీసివేయునుగాక. దేవుడి పిల్లలారా, యేసు ప్రభు ఆ గాడిద మీద కూర్చున్న తర్వాత, నేను ముగించేస్తున్నాను, యేసు ప్రభు ద్వారా ఆ గాడిద మీద కూర్చున్న తర్వాత అందరూ ఏమంటున్నారు అక్కడ? హోసన్నా జయము, హోసన్నా జయము అని పాట పాడుతుంటే వాస్తవంగా గాడిదలకి చాలా భయం గాడిదలకి. అరిసిన ఒక పక్కన పోయి పెద్దతో పరుగులు ఎత్తుకుంటూ వెళ్తాయి, కావాలంటే ఎగిసి కూడా వెళ్తాయి. ఎందుకు? కారణం ఏంటి అంటే అడిగి భయం. మీరు చూసారు ఎప్పుడైనా గాడిదల్ని? చూడరా? గాడిదలకి నేను కర్నూలులో సేవ చేస్తున్నప్పుడు అయ్యా కర్నూలు దేనికి ప్రాముఖ్యత అయ్యా, దీంట్లో ప్రసిద్ధి చెందింది ఏంటి ఇక్కడ అంటే కొన్ని ఉంటాయి కదా ఊర్లో. ఈ ఊరు చెప్తే ఇది గుర్తు చేసుకుంటామయ్యా అంటే నేను కొంతమందిని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే అయ్యా కర్నూలు దేనికి సాదృశ్యం అయ్యా ఏంటి అంటే దేనికి ప్రసిద్ధి అంటే గాడిదలకు ప్రసిద్ధి అంట. ఎందుకంటే ఎక్కడ పోయినా గాడిదలు కనపడతాయి. కర్నూలు మీరు వెళ్తే ఎక్కడైనా చూడండి ఎక్కువ గాడిదలే కనపడుతుంటాయి. అయితే గాడిదల దగ్గరికి మీరు ఎప్పుడైనా అరిచి చూడండి, బెత్తలతో భయపడి వెళ్ళిపోతాయి. అయితే ఈ గాడిదకి భయం లేదంట. వాళ్ళు ఎంత బిగ్గరగా అరిచి ఉంటారండి, దేవుని ఎంతగా అరిచి బిగ్గరగా స్తుతిస్తున్నా ఆ గాడిదలకు భయపడలేదంట. గాడిద భయపడలేదంట. కారణం ఏంటో తెలుసా? దాని పైన ఎవరు కూర్చొని ఉన్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు కూర్చొని ఉన్నారు. కొడదాం సభలు గట్టిగా. దేవుని పిల్లలారా, యేసయ్యను నువ్వు కూర్చోబెట్టుకోగలిగితే, యేసయ్యను నువ్వు పోయగలిగితే అది ఎలాంటి భయమైనా సరే, నీ హృదయంలో ఎలాంటి భయముతో నువ్వు భయపడిపోతూ ఉన్నా సరే, ఏ భయం అనే పరిస్థితుల్లో నువ్వు ఉన్నా సరే, చూడండి కొంతమందికి భయం, చిన్న భయం ఉండదు. అమ్మో ఈ భయం, ఆ భయంతోనే చాలా మంది బాధపడిపోతూ ఉంటారు. దేవుడి పిల్లలారా, యేసయ్యను మోసే ప్రతి ఒక్కరు కూడా భయపడరు. ఎందుకో తెలుసా? నాలో ఎవరున్నారు? భయాన్ని తొలగించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. యేసయ్యను నువ్వు మోస్తే దేవుడు నీకు ఘనతను కలగజేస్తాడు. నీలో ఉన్న ప్రతి భయాలన్నిటినీ ప్రభు తొలగిస్తాడు. ఆమేన్. ఎంతప్పుడు ఎగ్జామ్ రాసి వచ్చావా? భయపడవలేదు. ఎందుకో తెలుసా? నువ్వు ఎప్పుడు భయపడవాలి తెలుసా? యేసయ్యను నువ్వు మోస్తే నువ్వు భయపడవు. యేసయ్యను మోసేది అనుకోండి మనం భయపడవు ఎగ్జామ్లో. అదే అంటే ఆపరాలు ఆ దేవుడికి. ఏమండి? పేపర్ను కూడా మార్చేయగలుగుతాడు దేవుడు. ఆమేన్. ఎప్పుడు? యేసయ్యను మోసినప్పుడు. యేసయ్యను మోయకుండా ఉన్నన్ని రోజులు ఎగ్జామ్ రాసినేనా ఏమో పోయి సంవత్సరం కూడా ఉంటుందో ఉండదో. ఎంత కూడా చాలా మంది అన్నారు లేదు మీద నాకు తెలిసి అన్నారు. 2 సంవత్సరం కూడా పోయినా రాస్తారా ఎందుకు డబ్బులు దండకు కలిపితే అన్నారేమో. ఒకవేళ యేసయ్యను మోసి చూడు, దేవుడు నీకు ఘనత కలిగించేటట్టుగా దేవుడు చేస్తాడు. ఆమేన్. భయం ఉంది ఆ గాడిదకు, కానీ యేసయ్య మోయడం ద్వారా ఆ భయాలన్నీ తొలగిపోయినాయండి. ఆమేన్. కాబట్టి యేసయ్యను మోద్దాం, యేసయ్య కొరకు బ్రతుకుతాం, ఆయనే మనకు ఘనతను కలగచేయునుగాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు మన వినికిడిలో ప్రభు స్థిరపరచునుగాక. ఆమేన్.